నమస్కారం అండి. నేను ఆధ్యాత్మికవేత్తను కాదండి, పొరపాటున మీరు అలా చెప్పారు. ఐఎమ్ ఓన్లీ కృష్ణకుమారి. కృష్ణకుమారి గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం. సో హిందూ వివాహాలకు సంబంధించి రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా భూతశుద్ధి వివాహం అనేది ఒకటి తెరపైకి వచ్చిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు ఈ వివాహ బంధానికి సంబంధించి? అసలు ఇవాళ ఏదో ఇది కొత్తగా పేరు పెట్టారు కానండి, మామూలుగా శాస్త్రోక్తంగా సప్తపది ద్వారా అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసే పెళ్లిళ్ళు మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. కొంతమంది అలా కూడా చేసుకోరు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు అనాదిగా వస్తున్న పెళ్లిళ్ళన్నీ కూడా ఈ వివాహ క్రతువులు పురోహితుల మధ్య ముహూర్తం చూసి వాళ్ళిద్దరి జాతకాలకి సరిపోయేటట్లుగా ముహూర్తాన్ని నిర్ణయించి అన్ని పెళ్లిళ్ళు అలాగే జరుగుతాయి. ఏది హిందూ మతాచారంలో. కొంతమంది రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఈ హిందూ వివాహ పద్ధతి ప్రకారం జరిగే వివాహాలన్నీ కూడా కొంచెం ఇటు అటు తేడాతోటి అన్ని కూడా శాస్త్రోక్తంగానే జరుగుతాయి. అయితే ఇవాళ ఈ భూతశుద్ధి వివాహము అనే ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పటం తోటి మీరందరూ మాట్లాడుతున్నారు దీని గురించి. హిందూ వివాహ శాస్త్ర ప్రకారం జరిగిన, శాస్త్రోక్తంగా జరిగిన భూతశుద్ధి వివాహం ఈ విధానంలో జరిగిన ఈ వివాహాలు విఫలం అవ్వకూడదు, నిండు నూరేళ్లు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలనే కదా. అవును. కానీ మరి ఇవన్నీ జాతకాలు, అమ్మాయి అబ్బాయి జాతకం చూసి, అలాగే ఆ ఇద్దరి జాతక ముహూర్త బలం చూసి, వేద మంత్రోచ్చారణల మధ్య జరుగుతున్న పెళ్లిళ్లు కూడా ఒక్క రోజులో విచ్ఛిన్నం అయ్యాయి ఉన్నాయి, ఒక సంవత్సరంలో విచ్ఛిన్నం అయ్యాయి ఉన్నాయి, 10 సంవత్సరాలకి. అలాగే పెళ్ళైన 40 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు 60 సంవత్సరాల వయసులోను 70 సంవత్సరాల వయసులోను కూడా విడాకులు కోరుకుంటున్న జంటలు ఉన్నాయి. మరి శాస్త్రోక్తంగానే జరిగితే గనక ఎందుకు ఈ వివాహాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి? అందుకోసం ఏంటి అంటే, ఇదంతా ఒక మన ఈ శాస్త్రోక్తంగా చేసుకునేటప్పుడు వాళ్ళ మనోభావాన్ని కించపరచడం మన ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శర్మ గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నార్మల్ గా ఇప్పుడు జరుగుతున్న వివాహాల్లో ప్రతి క్రతువుకి కూడా ఒక అర్థం పరమార్థం ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే మనం ఇప్పుడు జరుగుతున్న కొత్త భూత శుద్ధి వివాహం ఏదైతే ఉందో ఇందులో కూడా ఆ విధమైన క్రతువులు ఉంటాయా? ఏ విధమైన వివాహ క్రతువు ఉంటుంది? ఈ వివాహానికి ఎంత సమయం పడుతుంది? ఏం చెప్తారు? ఇది ఆచార సాంప్రదాయాలు బట్టి, ప్రాంతీయం యొక్క నిబంధనలు బట్టి వెళ్తూ ఉంటాయి. ఇది ఒక గురువు నిర్మించినటువంటి, ప్రతిష్ఠ చేసినటువంటి లింగభైరవి అమ్మవారి యొక్క సన్నిధిలో ఒక శాస్త్రోక్తమైనటువంటి పద్ధతిలో హిందూ ధర్మంలో ఏదైతే విధానాలు ఉంటాయో ఆ విధానాల ప్రకారంగానే జరుగుతుంది. అది నేను ఇక్కడ ప్రకటన చేయడం కంటే కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరూ వివాహాలని చేసుకుంటారు, చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటే, సమంత రాజ వివాహం అనేది భూతశుద్ధి వివాహంలో జరగటానికి అనేది ప్రధానమైన కారణం నాకు అనిపించింది. చాలా మంది అనుకుంటున్నది కూడా ఏమిటంటే, ఒకసారి వివాహ బంధము ఏర్పడి అటు శారీరకంగాను మానసికంగాను ఇరువురు వ్యక్తులు కలిసి మళ్ళీ మనం కాదనుకుని విడిపోయి ఆ మానసికమైనటువంటి బాధపడి మళ్ళీ తన జీవితాన్ని మరొక వ్యక్తికి అర్పించుకుని వారి జీవితం మళ్ళీ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలి అనంటే యోగాలో ఉన్నటువంటి సాధనాల ద్వారా వీటన్నిటినీ కూడా మనం జయించవచ్చు. మనకు ఉన్నటువంటి మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, ఆలోచన యొక్క భావాలు ఇవన్నీ కూడా మనకి మార్చుకునేటువంటి అవకాశం ఒకే ఒక్క యోగాలో మాత్రమే ఉంది. ఆ యోగాలో ఉన్నటువంటి సాధనాల ద్వారా సమంత కూడా రాజ్ కూడా ఇద్దరు కూడా నాకు తెలిసినంత వరకు ఒక యోగ సాధన చేసి అనంతరము అక్కడ ప్రక్రియలో ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ సుమంగళి అనేటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థలో ఎవరైతే ఆ పెళ్లి క్రతువును భూతశుద్ధి వివాహాన్ని జరిపించారో వారి చెప్పినటువంటి సూచనల ప్రకారంగా వారిరువురు కూడా
ఒకటయ్యి గతంలో జరిగినటువంటి జ్ఞాపకాల ద్వారా వచ్చేటటువంటి భవిష్యత్తులో ఇబ్బందులు గాని, అటు మానసికంగా పడేటటువంటి ఇబ్బందులు గాని ఎటువంటి వాటికి కూడా గురవకుండా ఒక కొత్త జీవితాన్ని, ఒక పుట్టిన బిడ్డ మనసు ఎలా అయితే నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందో అటువంటి జీవనాన్ని మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఇరువురు కూడా ఒకటయ్యి ఒక మంచి జీవితాన్ని సాగించడం కోసం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే వారు ఈ భూతశుద్ధి వివాహాన్ని ఎంచుకున్నారు. ఇది కూడా ఒక ప్రక్రియ. ఇందాక చెప్పినటువంటి మంత్రాల్లో భాగంగా ఏదైతే మన దేవతకి ఉపచారాలు చేస్తామో, జలము ద్వారా అభిషేకము, అదే విధంగా ధూపము సమర్పించుకోవడము, అగ్నిముఖము, ఇవన్నీ కూడా ఉంటాయి. చక్కగా నైవేద్యములు ఇవన్నీ కూడా చేస్తారు. అక్కడ అమ్మవారికి ఆరాధన చేసిన అనంతరం అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని వారిరువురు కూడా ఒకటవుతారు. రైట్ శర్మ గారు, మనం చూస్తుంటాం వివాహం అంటే ఇద్దరు మనుషులు ఒకటవటం కాదు, రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి. ఒకరికి ఒకరు అర్థం చేసుకోవటం, ముందుకు సాగటం, ఇవన్నీ కూడా జీవితంలో భాగం అవుతాయి. అంటే భారత సనాతన ధర్మాన్ని మనం పరిశీలిస్తే ఒక కుటుంబ వ్యవస్థకు ఆద్యం పోసాం. ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక కుటుంబము, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఏం చేయాలి, బంధువులతో ఎలా ఉండాలి, అన్ని రిలేషన్స్ బంధాలతో ముడిపడి ఉంటుంది. సో అటువంటిది ఇందాక మీరు చెప్పినట్టుగా భూతశుద్ధి వివాహంలో ముందుగా అసలు ముందు మన మనసుని క్లీన్ చేసుకోవాలంటే ఒక పుట్టిన పసిబిడ్డ ఏ విధంగా అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వివాహ బంధంలోకి అడుగుపెట్టే వధూవరులు ఇద్దరూ కూడా అంత స్వచ్ఛంగా ఒక కొత్త బంధంలోకి అడుగు పెట్టాలని చెప్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా వివాహం అంటే ఏదో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హంగు ఆర్భాటం కాకుండా మనకు మన సనాతన ధర్మం ఇచ్చినటువంటి ఇటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయటం ద్వారా అంటే మనిషి కామాన్ని, క్రోధాన్ని, మదమాశ్చర్యాలను అదుపు చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అదుపు చేసుకోవటం అనేది ఖచ్చితంగా ఇప్పుడు యోగా అవ్వచ్చు, భూతశుద్ధి వివాహం అవ్వచ్చు, ఒక క్రతువు నిర్వహించడం ద్వారా కొంత ఆ మనుషుల్లో పరిపక్వత వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగానండి. మనం హిందూ ధర్మంలో ఉన్నాము. ఇదేదో మంత్రాలకి చింతకాలు రాలుతాయి అంటే రాలిన తర్వాత చూసిన వాడు చెప్తాడు మంత్రాలకి చింతకాలు రాలుతాయని. అంటే ఒక సామెత మాత్రమే చెప్పాను కానీ వాస్తవానికి దానికి అంతరార్థం వేరు. కానీ మీరు అడిగిన దానికి ఖచ్చితంగా మనము